హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో నెల్లూరు స్టైల్ చేపల కూర ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఈ చేపల కర్రీ అన్నం లేదా రాగి సంగటిలోకి సూపర్గా సరిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఈ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. 1 టీ స్పూన్ మెంతులు, స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మంటను సిమ్లో పెట్టేసుకొని ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, కలర్ మారి మంచి సువాసన వస్తాయి ఇవి వేగితే. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఫిష్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని అందులో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఫిష్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 2 ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్స్ను మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మగ్గించుకోండి. దీనిలోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి టమోటాల పైన స్కిన్ మెత్తబడేంత వరకు వేయించుకోండి. టమోటాలు బాగా మగ్గాక ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకొని ఈ నూనెలో కాసేపు మగ్గించుకోవాలి. కారం మంచి ఎర్రగా ఉంటే చేపల కర్రీ చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ కారంను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఇందులో చిక్కగా తీసుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ ఫిష్కి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకున్నాను. ఇందులోనే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఉప్పు తక్కువ అనిపించింది, అందుకే కాస్త ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను. ఈ చింతపండు రసాన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. చూడండి, కొద్దిగా ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫిష్ ముక్కలను యాడ్ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల చేప ముక్కలు అనేవి మెత్తగా పోకుండా, విరిగిపోకుండా కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని గరిటె పెట్టకుండా గిన్నెని మసిగుడ్డతో పట్టుకొని కదుపుకోవాలి. చేపల కూరలో ఎప్పుడు గరిటె పెట్టకూడదు, ఇలా మసిగుడ్డతో గిన్నెని పట్టుకొని కదుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 to 6 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, 6 మినిట్స్ తర్వాత ఇందులోకి నేను మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. నెల్లూరు స్పెషల్ అంటే ఆ మసాలా, ఈ మామిడికాయ ముక్కలే అండి. ఈ రెండింటితో ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ ముక్కలను వేసుకొని మసిగుడ్డతో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరో 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఫిష్ కర్రీ అనేది బాగా చిక్కబడి చాలా బాగుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేయండి, మీకు ఫిష్ కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది. చాలామంది మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మొదటగా మీకే నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.